వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి సమర్పించు ఎదుగూరి సందింటి వారి రాజధాని అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఈ టైటిల్ చూస్తే చాలామంది కామెడీగా అనిపించవచ్చు, కానీ నేను చాలా సీరియస్గా పెట్టాను ఈ టైటిల్. ఎందుకంటే రాజధాని విషయంలో ఒకవైపు రాజధాని మీద అమరావతి రాష్ట్రానికి ఏకైక రాజధానిగా ఉండాలి అని చెప్పేసి చట్ట సవరణ చేసి విభజన చట్టాన్ని సవరణ చేసి సెక్షన్ 5ను ఒకవైపు అటు అసెంబ్లీ వేదికగా తీర్మానం పూర్తయింది. అదేవిధంగా అటు పార్లమెంట్లో కూడా 2 సభల్లో కూడా తీర్మానం ప్రవేశపెట్టారు. అంత అద్భుతంగా దాని మీద చర్చ జరుగుతూ ఉంది. అమరావతిని ఎవరు వచ్చినా, జగన్ వచ్చినా, మళ్ళా జగన్మోహన్ రెడ్డి నాన్న వచ్చినా, వాళ్ళ తాత వచ్చినా ఎవరూ కదిలించలేని విధంగా ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ముందడుగు వేసింది. ఇదే నిజంగా చరిత్రలో నిలిచిపోవాల్సిన అంశం. గతంలో ఏ చేత్తో అయితే అమరావతిని నాశనం చేయడానికి తాము కూడా ఒక చేయేశారో బీజేపీ నేతలు, ఇప్పుడు ఆ రియలైజేషన్ వచ్చేసింది వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలన్నీ తమకు అంటుకుంటున్నాయి కాబట్టి ఈరోజు ఆ రియలైజేషన్లోంచే తాము చేసిన తప్పును గ్రహించి దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నంలో ఈరోజు అమరావతి పునర్నిర్మాణంలో మోడీ అనుకో భాగస్వామ్యం అయ్యారు. ఆ భాగస్వామ్యంలోంచి వచ్చిందే ఈరోజు ఇంత ఫాస్ట్గా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం. ఇది రాష్ట్రానికి ఒక ప్రౌడ్ మూమెంట్ కదా. అమరావతికి సంబంధించి అమరావతి రైతులు నిజంగా బయటకు వచ్చి ఈరోజు స్వీట్లు పంచుకొని పండగ చేసుకోవాల్సిన సందర్భం ఇది, చంద్రబాబు నాయుడు మాటల్లో చెప్పాలంటే. మరి ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి అటు అసెంబ్లీకి రాలేదు ఆయన. సో అసెంబ్లీ కంటే ఎప్పుడు రావట్లేదు. కేవలం తన మీద అనర్హత వేటు పడుతుందనే భయంతోనే ఒకే ఒక్క రోజు మొన్న బడ్జెట్ సమావేశాల రోజు, అది కూడా గవర్నర్ ప్రసంగం సమయంలో వచ్చి 11 నిమిషాల నుండి మళ్ళీ వాకౌట్ చేస్తున్నామని చెప్పేసి, అసలు అసెంబ్లీలోకి వచ్చి కూర్చున్న వాళ్ళకి వాకౌట్ చేసే రైటే లేదు, అయినా వాకౌట్ చేస్తున్నామని చెప్పేసి గేట్ దగ్గర నుంచి గేట్లోంచే వెళ్ళిపోవడం జరిగింది. ఆ ఒక్కరోజు తప్ప జగన్మోహన్ రెడ్డి ఈ 2 ఏళ్ల కాలంలో ఎక్కడ కూడా అసెంబ్లీకి హాజరు కాలేదు. ఆయన ఎమ్మెల్యేలు కూడా ఆయన హాజరు కానివ్వరు. అసలు అసెంబ్లీ అంటేనే అక్కడ చంద్రబాబు నాయుడు లాంటి తాను జైల్లో పెట్టి వేధించిన చంద్రబాబు నాయుడు, తాను పెళ్ళిళ్ళను కూడా హేళన చేసి సినిమాలను కూడా ఇబ్బంది పెట్టిన పవన్ కళ్యాణ్, ఇంకోవైపు చూస్తే తాను క్యాట్ను కూడా అసాసినేట్ చేసి పుట్టుకుని కూడా అవహేళన చేసిన లోకేష్ ఈరోజు మంత్రులుగా ఉన్నారు, ముఖ్యమంత్రులుగా ఉన్నారు, సో ఆ ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఆ టవరింగ్ పర్సనాలిటీని చూస్తూ ఆయన హౌస్లో ఉండలేరు. అందుకే ఆ ఇన్ఫీరియారిటీతోనే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళరు. పైకి అంతా కూడా మాకు మైక్ ఇవ్వరు, మాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరు, ఇవన్నీ హంబక్, ఇవన్నీ అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి చెప్పేవి. సో ఆ టవరింగ్ పర్సనాలిటీస్ ముందు ఆయన ఈరోజు నిలబడలేరు, అందుకే అసెంబ్లీకి వెళ్తలేదు. సో ఆ కారణమే అసెంబ్లీకి వెళ్ళలేదు కాబట్టి అమరావతి తీర్మానం లాంటి ఒక చారిత్రాత్మక అంశంలో కూడా ఆయన అసెంబ్లీకి వెళ్ళలేదు అనుకుందాం. అంతవరకు మనం కన్విన్స్ అవుదాం. మరి పార్లమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు అని అనుకున్నారు అందరూ. పార్లమెంట్లో జగన్మోహన్ రెడ్డి నిజంగానే తన ఎంపీలతో ఉన్న 3 ఎంపీలు ఒకరే గట్టిగా మాట్లాడారు. గట్టిగా కూడా కాదు, అది కూడా మిథున్ రెడ్డి ఏందో చెప్తా ఉన్నారు. ఆయన గతంలో అది చేసాం, ఇది చేసాం, మేము అమరావతి వ్యతిరేకం కాదంటారు, మళ్ళీ వాకౌట్ చేస్తారు. సో మొత్తానికి ఆటలో అరటిపండులాగా మారిపోయారు. పార్లమెంటు వేదికగా కూడా తాము అమరావతికి వ్యతిరేకం అని చెప్పే ప్రయత్నం చేశారు. అన్ని పార్టీలకు కూడా క్లారిటీ వచ్చింది. జాతి మొత్తానికి, తెలుగు జాతి మొత్తానికి కూడా క్లారిటీ వచ్చింది. అమరావతి విషయంలో ఎన్ని కుప్పిగంతులు వేసినా ఇప్పటిదాకా కనీసం జనం అభిప్రాయాన్ని అయినా జగన్మోహన్ రెడ్డి గౌరవిస్తారేమో, అమరావతి రైతుల సెంటిమెంట్ అన్నా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటారేమో అనుకున్నారు. ఆ అనుమానాలన్నీ కూడా పటాపంచలైపోయినాయి. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, అసెంబ్లీ ఏదైతే పార్లమెంట్ సమావేశాలు, లోక్సభలోని ఈ అంశం మీద, ఈ తీర్మానం మీద చర్చ జరుగుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో మీకు తెలుసా? జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన సొంత ఇంట్లో, తన సొంత నివాసంలో ఆయన ప్రెస్ మీట్ పెడతాం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి అమరావతి విషయంలో గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం చేశారు, అప్పుడు ఏం చేశారని చెప్పుకుంటూ వచ్చారు. చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టు 2 లక్షల కోట్లు అవుతుంది మొత్తం పూర్తవ్వాలంటే, అందుకని నేను ఒక ప్లాన్ బి ప్రతిపాదన చేశాను, దాన్ని కూడా చంద్రబాబు నాయుడు యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పారు. అసలు ప్లాన్ బి అనేది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ చెప్పలేదు, ప్లాన్ ఏ కూడా చెప్పలేదు. అతనికి ఏముంది ప్లాన్ ఏ అంటే 3 రాజధానులే. అది క్లియర్ కట్గా జనం వ్యతిరేకించారు, రాష్ట్రం మొత్తం వ్యతిరేకించింది. ఒక ఇటుకు పెట్టిన పాపాన్ని పోలే కర్నూలులో కానీ వైజాగ్లో కానీ, ఇంకా అడ్డంగా భూములన్నీ దోచుకునే ప్రయత్నం చేశారు. అమరావతి శాసన రాజధాని అన్నారు, కరెక్ట్గా పట్టుమని 10 సార్లు కూడా అసెంబ్లీ సమావేశాలు పెట్టలేదు. అమరావతి రైతుల్ని తొక్కేసే ప్రయత్నం జరిగింది, అనేక రకాలుగా హింసించే ప్రయత్నం జరుగుతూ వచ్చింది. ఈరోజు అది ప్లాన్ ఏ అనుకుందాం. సో అది అటర్ ఫ్లాప్ అయింది. మేము ప్లాన్ బి ఇచ్చినా కూడా చంద్రబాబు నాయుడు సమర్థించట్లేదు, చంద్రబాబు నాయుడు ఒప్పుకోవట్లేదని చెప్పారు. కానీ ఇప్పుడే ఫస్ట్ టైం ఆయన ప్లాన్ బి గురించి మాట్లాడారు. అది కూడా మావిగన్, మచిలీపట్నం, అండ్ దెన్ విజయవాడ, అండ్ దెన్ గుంటూరు, ఈ 3 కలిపి మొదటి అక్షరాలన్నీ 2 అక్షరాలు తీసుకొని మావిగన్ అని పెట్టండి. గన్ అనేది ఇష్టం లేకపోతే మీరు ఏదైనా, ఎందుకంటే జగన్ గుర్తొస్తాడు కాబట్టి మీరు ఇంకో పేరైనా పెట్టుకోండి అని చెప్పి ఒక సలహా ఇచ్చారు. ఆ సలహా ఇచ్చేటప్పుడు ఎంత బలుపు, ఎంత అహంకారంతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ముసుముసు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. అంటే మన ఒంటి మీద ఉన్న షర్టుని ఈజీగా తీసట్టు వేసినట్టు అంత ఈజీగా ఆయన రాజధానిని మార్చాలని చెప్తా ఉన్నారు. మళ్ళీ నేను వస్తే మారుస్తానని కూడా చెప్పారు. ఇప్పుడు సవరణ చేసినట్టే మేము చేసుకోలేమా సవరణ, ఇప్పుడు తీర్మానం చేసినట్టే మేము చేసుకోలేమా తీర్మానం అని క్లియర్ కట్గా తాను అమరావతికి ఇంకో 1000 జన్మలు ఎత్తినా నేను అమరావతికి వ్యతిరేకమే అని జగన్మోహన్ రెడ్డి పోర్ట్రేట్ చేసుకునే ప్రయత్నం చేసుకున్నారు ఒక ప్రెస్ మీట్ ద్వారా. వన్స్ మనం చూసినట్లయితే, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఈ మావిగన్ అనే పేరుని తెర మీద తీసుకొచ్చారో
అప్పటి నుంచి ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి ట్రోల్ అవుతా ఉన్నారంటే ఈ అంశం మీద అసలు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఇంత దారుణంగా ట్రోల్, ఎప్పుడు కూడా ఆయన మాట్లాడే భాష, ఆయన తెలుగులో చదువుకొని ఉంటారు, తెలుగు సరిగ్గా మాట్లాడలేరు చాలా సందర్భాల్లో. ఈవెన్ ప్రెస్ మీట్లో కూడా ఈరోజు ప్రతి వర్డ్ చూసి మాట్లాడతారు ఆయన. అలాగే హిందీ ఎన్నోసార్లు ఆయన హైదరాబాద్లో సుదీర్ఘ కాలం ఉన్నారు, అయినా సరే ఆయన హిందీ మాట్లాడలేరు. సో ఇంగ్లీష్ ఎంత అవుట్స్పోకెన్గా ఉంటుంది, ఇంగ్లీష్ ఎంత అద్భుతంగా మాట్లాడగలవచ్చు ఆయన చదువుకున్న బ్యాక్గ్రౌండ్కి, కానీ ఇంగ్లీష్ కూడా అన్ని తప్పులే వస్తూ ఉంటాయి. సో అలా జగన్మోహన్ రెడ్డి ఏ భాష సరిగ్గా పలకలేని విధానంలో ఎన్నోసార్లు ట్రోల్ అవుతూ వచ్చారు. ఆయన పదే రిపిటేషన్ వర్డ్స్లో కూడా ట్రోల్ అవుతూ వచ్చారు. కానీ ఈరోజు ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి మావిగన్ అన్న తర్వాత అసలు సోషల్ మీడియా వేదికగా ఎంత దారుణమైన ట్రోలింగ్ జరుగుతోందంటే జగన్మోహన్ రెడ్డి మీద అంత దారుణమైన ట్రోలింగ్ జరుగుతూ ఉంది. మీరు చూసినట్లయితే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎక్కడ ఎవ్వరు కూడా భయపడలే ఈరోజు ఆ కామెంట్లు పెడతానికి కూడా. అంత దారుణమైన కామెంట్స్, కొంతమంది అయితే బూతులతో రాజధాని పేరుని పెడుతూ కామెడీ చేస్తూ ఉన్నారు. ఎంత చిన్నతనం ఇది! ఒక రాష్ట్ర రాజధాని కామెడీ అయిపోయింది ఈరోజు నీ వల్ల, అది కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మావిగన్ అనే పేరు వల్ల ఎంత చీప్ అయిపోయిందంటే ఇది సోషల్ మీడియాలో. ఒక రాష్ట్ర రాజధాని అనేది ఒక ఎమోషన్ కదా, ఒక స్ట్రాంగ్ బాండింగ్ కదా, మనం తలెత్తుకొని గర్వపడే అంశం కదా అది. కానీ అది కూడా ఈరోజు ట్రోలింగ్ గురవుతోంది. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, ఎప్పుడైతే ఆయన నోట్లోంచి మావిగన్ అనే పేరు వచ్చిందో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆ స్థాయిలో ఆ అంశం మీద ఏపీలో ఉన్న అన్ని జిల్లాలను తీసుకొని లేకపోతే కొన్ని మేజర్ ఏరియాస్ని తీసుకొని ఆ ముందు ఓట్స్ అన్నీ తీసుకొచ్చి పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో. ఇలా ఎందుకు పిలవకూడదు, ఇలా ఎందుకు పిలవకూడదు, అలా ఎందుకు పిలవకూడదు అనేసి ఎంత దారుణమైన బూతులు కూడా పెడతా ఉన్నారు, ఫస్ట్ లెటర్స్ అన్నీ కలిపి. ఎంత చండాలంగా ఉంది ఇది. జగన్మోహన్ రెడ్డి గారు వింటా ఉంటే మీరు ఏ ఉద్దేశంతో అది మాట్లాడారు? సైట్ ఇష్యూ మొత్తాన్ని, తీర్మానం విషయం మొత్తాన్ని, గెజెట్ నోటిఫికేషన్ అంశం మొత్తాన్ని సైడ్ ట్రాక్ చేయాలని మాట్లాడారా? లేకపోతే ఇది మాట్లాడితే నేను ట్రోలింగ్ గురవుతానని తెలుసుకోలేక మాట్లాడారా? లేకపోతే మీ పీక మీద కత్తిపెట్టి ఎవరైనా దీన్ని బలవంతంగా మాట్లాడిపించారా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చరిత్రలో తెలుగు రాష్ట్రాల్లో ఏ సీఎం కూడా ఈ స్థాయిలో దారుణంగా ట్రోలింగ్ ఐటమ్గా మారుంటారు. నేను రాసిస్తాను కావాలంటే. అంత స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ట్రోలింగ్ గురవుతా ఉన్నారు ఈ అంశం మీద. సో అలా జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో అంటున్నారు కాబట్టి ఈరోజు చాలా మంది చెప్తున్న అంశం ఏంటంటే ఆల్రెడీ నేను మారుస్తాను రాజధాని అని చెప్పారు ఆయన. వాళ్ళు సవరణ చేసినట్టే నేను సవరణ చేస్తాను, స్థాయిలో గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చుకున్నట్టే నేను చేస్తాను, నేను అసెంబ్లీ తీర్మానం చేస్తాను, వాళ్ళకి రైట్ ఉంటే మాకు రైట్ ఉండదా అని మాట్లాడుతున్నారు. అక్కడ చట్ట సవరణ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు రావడం కల్లా, ఇక మీరు వచ్చినా మళ్ళీ అసెంబ్లీ తీర్మానం చేయడం, అమరావతిని మార్చడం, మళ్ళీ తీసుకుపోయి కేంద్రంలో మళ్ళా మీకు అనుకూలమైన పార్టీ ఉంటే తప్ప అది పాసిబుల్ కాదు. అది పాసిబుల్ కూడా కాకుండా సెక్షన్ 9 గురించి కూడా కేంద్రం ఆలోచన చేస్తూ ఉంది. సో ఇవన్నీ జరిగితే మీ అన్ని పగటి కళ్ళలాగే మిగిలిపోతాయి. సరే, మైట్ బి ఒకవేళ మీరు వస్తే ఈరోజు ఏ రాజధాని చేస్తారు అనే చర్చ జరుగుతున్న క్రమంలో చాలామంది చెప్తుంది ఏంటంటే మీ రాజధాని విషయంలో మీరు వేస్తున్న కుప్పిగంతులు, రాజధాని విషయంలో మీరు మాట తప్పడాలు, మడమ తిప్పటాలు ఇవన్నీ చూసిన తర్వాత అందరూ మీకు ఏమేమి సజెస్ట్ చేస్తూ ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి సమర్పించు ఎదుగూరి సందింటి వారి రాజధాని అని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మీకు ఆ స్థాయిలో మీకు హింట్ ఇస్తూ ఉన్నారు ఇలా పెట్టుకోండి అని. ఎందుకంటే వైఎస్ అంటే ఎదుగూరు సందింటి, అది అందరికీ తెలిసిన విషయం, వాళ్ళ ఇంటి పేరు. మీరు ఎట్లాగో వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టాడు ఆయన, ఎట్లాగో తన బాబాయిని దగ్గరుండి మరి గొడ్డలు పొడేయించారు కాబట్టి అది ఇష్టం ఉండదు, తల్లిని చెల్లిని బయటికి గెంటేశారు కాబట్టి అది ఇష్టం ఉండదు. అప్పుడు ఎప్పుడు కూడా ఇండిపెండెంట్గా జగన్మోహన్ రెడ్డి సోలోగా తనకు తానే పెద్ద దేవుళ్లాగా ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి అందుకే మావిగన్ అంటే జగన్ వచ్చేలాగా కూడా ఆయన పేరు పెట్టుకున్నారు. అంటే ఆయన సైకోయిజం ఏ స్థాయిలో ఉంది, ఆయన ఆలోచన ఏ స్థాయిలో ఉంది, రాజధానిని కూడా అంత కామెడీ పీస్గా ఎలా తయారు చేయగలడు అనేది ఈరోజు మనకు అర్థమవుతుంది. అందుకే వీటన్నిటికంటే బెటర్ ఏంటంటే మా వైపు నుంచి మేము ఇస్తున్న సలహా, జగన్మోహన్ రెడ్డి సమర్పించి ఎదుగూరి సందింటి వారి రాజధాని అని పెట్టుకున్నారనుకోండి, ఎదుగూరి సందింటి రాజధాని అని పెట్టుకుంటే ఎవ్వరు కూడా తిట్టేవాళ్ళు ఉండరు, మీ ఇష్ట ప్రకారం ఏదో వెళ్ళినట్టు ఉంటుంది, మీ ఇంటి పేరు కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు. అంతే, ఇది చూసే వాళ్ళకి కామెడీగా అనిపించవచ్చు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, మావిగన్ దగ్గర నుంచి రాజధాని విషయంలో ఆయన వేసిన కుప్పిగంతులు ఏవైతే ఉన్నాయో, సో అందుకే ఇలాంటి కుప్పిగంతులు కంటే డైరెక్ట్గా మీ పేరు పెట్టుకుంటే, మీ ఇంటి పేరు పెట్టుకుంటే పర్ఫెక్ట్గా మీకు అది యాప్ట్ అవుతుంది, పర్ఫెక్ట్గా రాష్ట్రానికి కూడా యాప్ట్ అవుతుంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.